మరలా ఉదయకాల సమయంలో మీ గృహంలో మీతో మాట్లాడటానికి ఆత్మీయ పలకరింపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. అక్కడ కూడా చక్కని మాటలు రాయబడతాయి. అదేంటంటే మరలా దేవుడు ఉన్నాడా అనేటువంటి భావన రోజు రోజుకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క వాక్యం ద్వారా కూడా ఈ దినాన కూడా ఇదే వాక్యాన్ని మరొక రిఫరెన్స్ ద్వారా మీతో మాట్లాడుతున్నాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయినటువంటి వారు అసహ్య కార్యాలు చేస్తారు. మేలు చేయవాడు ఒక్కడును లేడు. దేవుని వెతకేవాడు ఒక్కడు కూడా లేడు. మేలు చేయాలి, దేవుని వెతకాలి అంటే మొదటగా దేవుడు ఉన్నాడని నమ్మాలండి. ఉన్నవాడు మన దేవుడు, ఎన్నడూ మారనివాడు మన దేవుడు. ఉన్నాడు అనడానికి రుజువేంటో రేపు మీతో నేను మాట్లాడతాను. ఆయన ఉన్న దేవుడు అనేక మంది ప్రవక్తలకు రుజువు చేశాడు. నీతో కూడా ఈ లేఖన భాగం మాట్లాడుతూ ఉండగా ఆయన ఉన్నాడు అనే గ్రహింపు నీలోకి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆయన ఎన్నడూ మారని దేవుడు, యుగాలు ఉండే దేవుడు, తరతరాల్లో ఉండే దేవుడు, సృష్టి ప్రారంభం నుండి ముగింపు వరకు ఉండే దేవుడు, నిన్ను సృష్టించిన నీ దేవుడు. నువ్వు ఆయన వైపు మార్పు చెందాలని కోరుతూ ఉన్నాను. ఆయన ఉన్నాడని నమ్మాలని కోరుతూ ఉన్నాను. ఒకవేళ ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ విధమైన ప్రతికూల పరిస్థితుల్లో తడబడుతూ ఉన్నట్లయితే ఒకసారి దేవుని యొక్క మాటను నమ్మి దేవుని వైపు చూడు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని మాటలు చదువుతూ ఉండండి. ఆ మాటలు మీకు జీవాన్ని కలిగిస్తాయి, ఆ మాటలు మీకు నెమ్మదినిస్తాయి, ఆ మాటలు మిమ్మల్ని బ్రతికిస్తాయి. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఇక ఉదయకాల సమయంలో మా ప్రియ సహోదరులతో కీర్తన గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు. లోకంలో ఎంతో మంది దేవుడు లేడని, ఉంటే ఏడని చెప్పుకుంటూ భ్రమపడుతూ అనేక కలవరాల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య, నిరాశ నిస్పృహల మధ్య నశించుకోవచ్చున్న ప్రజానికాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఒకసారి నీవు ఉన్నావని నీ తట్టు తేరి చూసి మేలే చేసే మనుషులే లేని ఈ లోకంలో మేలుకరమైన జీవితాలు మా ప్రియ సహోదరులందరికీ కూడా మీరు గ్రహించండి. అసహ్య కార్యముల నుండి తప్పించి మేలు చేయి సత్కార్యముల ద్వారా మీ బిడ్డలందరూ నింపి మహింపదున్నాను. దీవెనలేస్తున్నాము, అడిగి వేడుకొచ్చున్నాము. అదే మరొకసారి అన్నారు.